కాకినాడ నగరంలోని 29వ డివిజన్ సూర్యనారాయణపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక బరో పెన్షన్లు కార్యక్రమంలో కేవలం సంక్షేమ చర్యగా కాకుండా ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుకు తీసుకువచ్చే రాజకీయ పాలనాత్మక ప్రక్రియగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం, వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం వంటి చర్యలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి. సంక్షేమం నుంచి నేరుగా ప్రజల దాకా సంప్రదాయంగా ప్రభుత్వ పథకాల అమలు కార్యాలయాలకే పరిమితమయ్యే పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం డోర్ డెలివరీ గవర్నెన్స్ విధానాన్ని మరింత బలపరుస్తున్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్యే చెప్పడం ఈ కార్యక్రమం కేవలం డబ్బుల పంపిణీ కాదని మానవీయ స్పర్శ కలిగిన పాలనగా ప్రచారం చేయబడుతుందనడానికి సంకేతంగా నిలిచిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, మనకి అనేక పండుగలు ఉంటాయి. సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, అనేక పండుగలు, దసరా, అనేక కార్యక్రమాలు పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు పండుగ చేసుకుంటారు, పండుగలో చాలా సంతోషంగా ఉంటారు అందరూ. అవుతానండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి నెలకి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందో పండుగ వస్తుందండి. ప్రతి ఫస్ట్ తారీఖు పండుగ వస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి నెల ఫస్ట్ తారీఖు పండుగ అండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంత పండుగ చేసుకుంటున్నారంటే, ఫస్ట్ తారీఖు రాగానే ఉదయాన్నే 7 గంటలకి ప్రతి అమ్మకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వికలాంగులకి ఈ రోజున 6,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటానండి. పండుగ చేసుకుంటున్నారండి ఈ రోజున. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు పండుగ చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదివరకు ఈ డబ్బులు లేని పరిస్థితుల్లో, పెన్షన్ తక్కువ ఉన్న పరిస్థితులు అండి చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఈరోజు మీరు వచ్చారు, చూసాం, ఒక అమ్మ ఈ డబ్బులు వస్తేనే నేను మందులు కొనుక్కుని ఈరోజు జీవిస్తున్నానని చెప్పింది అమ్మ. అదేవిధంగా ఇలాంటి పెన్షన్లు అండి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు అండి మీకు కూడా, మీ ద్వారా కూడా ఆ రోజు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో పెన్షను ఇచ్చి ఆ సమయంలో చెత్త పన్ను వేసిందండి. చెత్త పన్ను వేస్తేనండి, చెత్త పన్ను డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే పెన్షన్లో చెత్త పన్ను కట్ చేసేవారండి. మా కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ వస్తే మీ ద్వారా పాత్రికేయుల్ని, మీ అందరినీ తీసుకుని వెళ్ళాను ఆ రోజున. ఏంటి పెన్షన్, చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ కట్ చేయడం ఏంటి, అసలు ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే ఆ రోజున చాపారండి. అంటే ఎలాగ చూశారంటే ప్రజల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారండి. ఈరోజండి పెన్షన్ అండి, ఈరోజు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా స్వయంగా వెళ్ళి 7 గంటలకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. 7 గంటలకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారండి. తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. 10 గంటలకల్లా ఈ రాష్ట్రంలో పెన్షన్లన్నీ ఇచ్చేస్తున్నారండి. 10 గంటలకల్లా, 7 గంటలు స్టార్ట్ చేసి 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారండి పెన్షన్లు. ఆ విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి ఒక పండుగ రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మీ లైవ్లో చూపిస్తున్నారు, ఈరోజు చూస్తున్నాం. చాలా సందర్భాలు మనం వెళ్ళినప్పుడు చెప్తున్నారు, బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. మా గురించే కాదు, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారని ఆశీర్వదిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా.